ప్రాంతములు తిరిగి సువార్త పరిచర్య చేశారు. అనేక ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యాన్ని బోధించారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఎన్నో సూచక క్రియలు చేశారు యేసు ప్రభువారు. అయితే ఆయన ఒకానొక సమయంలో తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోయి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చారంట. గలిలయ సముద్రమునొద్దకు యేసు ప్రభువారు వచ్చారు. గలిలయ సముద్రమునొద్దకు యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అంటే చెవుడు గల నత్తి కలిగినటువంటి వాడు. అంటే మాట్లాడలేడు, సరిగా మాట్లాడలేడు, అలాగే వినబడదు. అతనికి ఏమీ కూడా వినబడదు. అటువంటి బలహీనమైనటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటుండగా మనమందరము జ్ఞాపకం చేసుకోవలసింది, గ్రహించుకోవలసింది ఏమిటి అంటే మన జీవితాలలో దేవుని క్రియలు జరగాలి. ఏం జరగాలంట? మన జీవితాలలో దేవుని క్రియలు జరగాలి. దేవుని కార్యాలు చేత మన యొక్క జీవితం నింపబడాలి. దేవుని క్రియల చేత మన కుటుంబాలు నింపబడాలి. ఈ రోజున అందరూ కూడా ప్రార్థన చేస్తాం. పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి? కొంతమంది దేవుని క్రియలు పొందుకోవడానికి కారణం ఏంటో మనము చదివినటువంటి వాక్య భాగంలో మనకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. అయితే దేవుని క్రియలు మన జీవితంలో జరగాలంటే, లేదా దేవునిలో నీ సొంతం అవ్వాలంటే, నీ కుటుంబం అంతా కూడా దేవుని కార్యముల చేత నింపబడాలి అని అంటే మొదటగా నీవైనా నేనైనా చెయ్యవలసింది ఏమిటి అని అంటే లోకానికి వేరుగా ఉండాలి. దేనికి వేరుగా ఉండాలి? లోక ఆలోచనలకు వేరుగా ఉండాలి. లోక విధానానికి వేరుగా ఉండాలి. ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి అనే మాటను మనము చదువుతూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో దేవుని కార్యము జరుగులాగున యేసయ్య జన సమూహముల నుండి ఆ వ్యక్తిని వేరు చేశాడు. దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎన్నో విధాలుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు. నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ప్రార్థన ఫలించి దేవుని కార్యము నీ కుటుంబంలో నీ జీవితంలో జరగాలంటే ఒక మాట వ్రాయబడినది. ఆ మాటను చదువుకుందాం. 73వ కీర్తన 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకెక్కరలేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో నీవు తప్ప దేవుడు ఎవరున్నారు? నీవు తప్ప రక్షకుడు ఎవరున్నారు? నీవు తప్ప సహాయం చేసేవారు ఎవరున్నారు? నీవు తప్ప నరకమును తప్పించేవారు ఎవరున్నారు? ఇంకా కావాలంట నీవే నాకు కావాలి. నీవే నా జీవితంలో సర్వము నీవై ఉన్నావు కనుక ఇదిగో నీవే నాకు కావాలి ప్రభువా అని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు దేవునిని అంతగా కోరుకుని లోకాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు? అధ్యాయము 11వ వచనం. లోకాన్ని ద్వేషించడానికి కారణం, బైబిల్ లోకాన్ని ద్వేషించమంటా ఉంది. లోక మర్యాదను అనుసరించవద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కారణం ఏంటి అని అంటే ఇక్కడ అంటా ఉన్నాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయెను. భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు లోకాన్ని ద్వేషించాలంటే, ఎందుకు లోక విధానాన్ని
దేవునిని మనం అనుసరించకూడదు అని అంటే, ఎందుకు లోకములకు వేరుగా ఉండాలి అని అంటే, లోకమంతా కూడా దేనితో నిండి ఉన్నదంట? లోకమంతా కూడా చెడుతనముతో నిండి ఉన్నది. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే అయినటువంటి దేవునిని అనుసరించాలి. ఆ న్యాయవంతుడైనటువంటి దేవునిని నీవు ఆశ్రయిస్తే దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. న్యాయవంతుడైనటువంటి దేవునిని నీవు నమ్ముకుని ఆయన సన్నిధి చేరితే దేవుని కృప నీకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే లోకమంతా కూడా పాపముతో ఎందుకు ఇంకా దేవుని కార్యాలని సొంతం అవ్వట్లేదు, ఎందుకు ఇంకా దేవుని కృపను పొందుకోలేకపోతున్నావు? కారణం ఏమిటి అంటే, ఒకసారి నీవు లోకము నుండి వేరు చేయబడ్డావా అని నీ అంతరాత్మను ఒకసారి ప్రశ్న. లోకమంతా బలత్కారంతో నిండి ఉన్నది, బలత్కారంతో నిండి ఉన్నది. యాకోబు భక్తుడు అంటాడు ఒక మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఒక మాటను మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట రాయబడింది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో ఈ లోకానుసారముగా జీవించేవారు, ఈ లోక మర్యాదను అనుసరించేవారు, ఈ లోకం యొక్క పోకడలో వెళ్ళేటటువంటి వారు దేవునితో సంతోషంగా, సమాధానంగా, స్నేహ భావంతో దేవునితో మెలగలేరు. ఇదిగో దేవుని కృప నీకు కావాలంటే, దేవుడు నిన్ను బట్టి సంతోషించాలంటే, దేవుడు నిన్ను బట్టి ఆనందించి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి అని అంటే, నీవు లోకాన్ని, లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయాలంట? దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం నీకు ఆరోగ్యం, దేవునితో స్నేహం నీకు గౌరవం, దేవునితో స్నేహం నీకు ధైర్యం. బైబిల్ ఏమని చెప్తుందో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉన్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇదిగో బైబిల్ గ్రంథం చాలా తేటగా చెబుతున్నది ఏమిటి అంటే, లోక స్నేహము మనకు మంచిది కాదు అని. లోక స్నేహము మనకు మంచిది కాదు. ఎందుకు అనంటే, లోకములో ఉన్నదంతా కూడా అది దైవ సంబంధముగానే నీవు ఉండాలి. దేవుని కార్యం నీకు కావాలంటే, దేవుని కార్యం నీకు కావాలంటే నీవు దైవ సంబంధముగానే ఉండాలి. దైవ సంబంధముగానే ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి అని అంటా ఉన్నాడు. ఏం చేద్దాం? జీవకుడము ఇవి తండ్రి వలన, దేవుని వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. అయితే లోకమును దాని ఆశలు గతించిపోతా ఉన్నాయి. ఎవరి బిడ్డలారా, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఎంత కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాం. ఎంత కాలము దేవుడు తన ప్రేమను నీకు వ్యక్తపరిచి, నీ పట్ల దేవుని చిత్తాన్ని వ్యక్తపరిచి, దేవుడు నీతో నిన్న లోకంలో ఉన్నదంతయో వ్యర్థమైనదే. యవనస్తులు ఎక్కువగా లోకానికి ఆకర్షితులవుతున్నారు. దేనికి ఆకర్షితులవుతున్నారు? లోకానికి ఆకర్షితులయ్యి దేవుని ప్రేమను విడిచిపెట్టి తాత్కాలికమైనటువంటి ప్రేమలని ఈ లోకం వైపు పరిగెడుతూ ఉన్నారు. వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ యేసయ్య నిన్ను
చేస్తూ ఉంటావు? ఎంతకాలం నీ జీవితాన్ని, నీ అమూల్యమైన జీవితాన్ని, నీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని యేసయ్యకు అర్పించకుండా ఎంతకాలం నీవు వాయిదాలు వేస్తూ తిరుగుతూ ఉంటావు? లోకము దాని ఆశలు గతించిపోతా ఉన్నాయి. లోకమునకు వేరుగా ఉన్నావా, లేదా లోకముతో అంటు కట్టబడి ఉన్నావా? లోకమునకు వేరుగా ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు, దేవుని కృపవ్వాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి. దేవుని కార్యాలు జరగాలంటే మొదటిగా ఏం చేయాలంటే లోకమునకు వేరుగా ఉండాలి. యేసు ప్రభు నందుకు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిని యేసయ్య ఏం చేశారంటే మొదటిగా జన సమూహముల నుండి వేరు చేశాడు. మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి. అంటే యేసు ప్రభువారు ఆ వ్యక్తిని తాకుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తిని తాకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుని కార్యము జరగాలంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ కుటుంబంలో దేవుని క్రియ జరగాలంటే నీవు లోకమునకు వేరుగా ఉండటం మాత్రమే కాదు, రెండవదిగా దేవుని స్పర్శను నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్పర్శ అంటే ఇదిగో నువ్వు రాత్రి పడుకుంటావు, మంచి డీప్గా నిద్రలోకి వెళతావు. నిద్రలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చి, యేసయ్య వచ్చి నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన తాకుతాడు. అది కానే కాదు. ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి అబద్ధ సన్నిధిని నువ్వు అనుభవించాలి. దేవుని సన్నిధిని నువ్వు ఎట్లా అనుభవిస్తావు? దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధిని నువ్వు ఎట్లా అనుభవిస్తావు? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని సన్నిధిని నువ్వు ఎట్లా శుద్ధుడు అని, దేవుడు నీతిమంతుడు అని, దేవుడు సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు అని నీవు తెలుసుకుని దేవుని నీవు ఆరాధన చేసినప్పుడు ఆయనను నీవు అనుభవించగలవు, ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చుదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తుడైనటువంటి కోరాహు కుమారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇదిగో కోరాహు కుమారులు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తిని చెప్తూ ఉన్నారు, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధను చెబుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని అంటావు. ఎప్పుడు వెళ్ళాలి? నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆదివారం వెళ్ళాలి. ఇదిగో ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆదివారం ఆరాధన జరుగుతుందంటే నేను శనివారం నుంచే సిద్ధపడాలి. ఎప్పటి నుంచి సిద్ధపడాలి? మనం ఎప్పుడు సిద్ధపడతాం? ఓకేనా? ఓకే, వినండి. సిద్ధపడితే ఎప్పుడు వస్తాం? చెప్పాలి తల్లి, చెప్పాలి. సిద్ధపడితే 10 గంటల ఆరాధన అంటే 9:50కే వస్తాం. అమ్మ చెప్పండి, వింటున్నారా? ప్రయాణం చేస్తాం కదా, వాహనం మీద ప్రయాణం చేయాలి. వాహనం మీద ప్రయాణం చేసినప్పుడు బండి తీసుకుని తాళం తీసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతామా? అందులో ఆయిల్ ఉందా లేదా? టైర్లు బాగున్నాయా లేదా? ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి నీవు, దేవుని మందిరానికి వచ్చే నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇదిగో మరి రాస్తున్నారా? చదువు ఎవరు పిల్లలారా అడుగుతున్నాడు, మాస్టర్ గారు అడుగుతున్నాడు అనుకోవద్దు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున ఇంచుమించుగా అందరం వచ్చాం. గురువారం ఏమైపోతున్నాడు అందరం? దేవుని కార్యాలు మనం దిక్కుమొహం వేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటే ప్రభువా ఇంకా ఎంతకాలం ప్రభువా
ఇంకా ఎంతకాలం ప్రభు ఈ బాధ నాకు అని ఏడుస్తూ ఉంటాం. మనం చేసేదేమో సరిగ్గా చెయ్యం. దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుని సన్నిధికి రాము. ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము అని అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంట? ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? మానుకొనక, దేవుని సన్నిధిని మానుకొనక. ఇదిగో దేవుని కార్యము జరగకపోతే దేవుడు నాకు కార్యం నీవు వచ్చి అన్యులు వస్తారు, వాళ్ళు వెళ్తారు. అన్యులకి నీకు తేడా ఏంటి? ఒక అవిశ్వాసి వస్తాడు, భక్తి కలిగినటువంటి వ్యక్తి వస్తాడు. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తికి, విశ్వాసము లేనటువంటి వ్యక్తికి తేడా ఏంటి? తేడా చూపించాలి నువ్వు. దేవస్తానయ్యా, ఈ రోజు నుండి క్రమం తప్పకుండా నీ వాక్యాన్ని నేను చదువుతాను, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను, నీకు ప్రార్థన చేస్తానయ్యా. ప్రార్థన నాకు ప్రాణవాయువు లాంటిది అని చెప్పారుగా, కాబట్టి ఆ ప్రాణవాయువు లాంటి ప్రార్థనను నేను అనునిత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరి బాప్టిస్టు సంఘం ఆ విధమైనటువంటి బోధన బోధించట్లేదు, బోధించదు కూడా. వచ్చి వెళితే నీకు అద్భుతం జరిగిపోదు. వచ్చిన తర్వాత నీ హృదయం మారాలి. వచ్చిన తర్వాత దేవునితో నీకు అనుభవాలు మాత్రమే కాదు, మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? చూడండి, యాకోబు పత్రిక, సంతోషము కలిగిన వాడు అతడు కీర్తనలు పాడవలెను. చాలు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యాలి. సంతోషంగా ఉన్నప్పుడు దేవునిని స్తుతించాలి. ఏం చేయాలి? దేవునిని స్తుతించాలి. దేవునిని. మంచి దేవుడు ఆయన, మంచి దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది, నేను ఇంటికి వెళుతూ ఉన్నాను. దేవుని కార్యం జరగాలంటే మొదటిగా లోకానికి వేరుగా ఉండాలి. రెండోదిగా దేవుని స్పర్శ కలిగి ఉండాలి. స్పర్శ అంటే ఏంటి? దేవుడు వచ్చి నువ్వు నిద్రపోతావు అంటే, అమ్మా లెగు సురేష్ లెగు తట్టు చెప్తాడా, లేదంటే పట్టుకుంటాడా? అది కాదు. త్వరగా వెళదాం. ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏం చేశారు? మొదటిగా జన సమూహంలో నుండి వేరు చేశాడు. జన సమూహంలో నుండి వేరు చేసిన తర్వాత యేసు ప్రభు అతనిని తాకాడు. తాకటం మాత్రమే కాదు, 34వ వచనం చూడండి. 34వ వచనం, ఆకాశం వైపు కన్నులెత్తి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేవుని మాటలు వినాలి. ఏమి వినాలి? దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు చదవాలి. దేవుని వాక్యం బలమైనది. బైబిల్ చెప్తూ ఉన్నది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అన్నాడు. దావీదు అంటాడు కదా, ఇంకో నేను పాపము చేయకూడనట్లుగా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. అంటే వాక్యం నిన్ను, మాటలను నీవు ధ్యానం చేయాలి. చదవగలిగినటువంటి వారు బైబిల్ ఖచ్చితంగా చదవాలి, బైబిల్ని ధ్యానం చేయాలి. ఇది మరి చదువురాను మేము ఏం చేయాలి? భాస్కర్ గారు, వాక్యాన్ని వినాలి. విన్నటువంటి వాక్యాన్ని పదే పదే ఏం చేయాలి? చెప్పాలి. పదే పదే ఏం చేయాలి? జ్ఞాపకం. వాక్యం ఏం చేస్తా ఉందంట, నిన్ను గమ్యానికి చేరుస్తుంది. సమయం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. ఎప్పుడైతే దేవుడు ఈ మాట ఆ వ్యక్తితో పలికాడో, ఏమని పలికాడు? ఎప్పతా అని పలికాడు. ఎప్పతా అనగా తెరవబడుట అని అర్థం, లేదా తెరవబడు అని అర్థం. ఈ మాట పలికిన వెంటనే 35వ వచనంలో చదువుతున్నాం, అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తేటగా దేవుని కార్యం అతని జీవితంలో జరిగింది.
తేటగా మాట్లాడుతున్నాడు, తేటగా వినగలుగుతున్నాడు. దేవుని కృప అతని జీవితంలో పొందుకొని ఉన్నాడు. ఇంత గొప్ప కార్యం అతని జీవితంలో జరగటానికి గల కారణం, ఈ కార్యం నీ జీవితంలో జరగాలంటే, దేవుని క్రియలు నీ కుటుంబంలో జరగాలంటే మొదటగా నువ్వేం చేయాలంటే లోకమునకు వేరుగా బ్రతకాలి. ఎవరికి వేరుగా బ్రతకాలి? లోకానికి వేరుగా బ్రతకాలి. లోకానికి వేరుగా మాత్రమే కాదు, దేవుని స్పర్శను నీవు కలిగి ఉండాలి. దేవుని స్పర్శను కలిగి ఉండడం మాత్రమే కాదు, మూడోదిగా ఉన్న చివరి దినాలలో ఉన్నటువంటి నీవు నేను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. అమ్మ, యేసయ్య త్వరగా వస్తున్నాడు. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడకు గుర్తులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. దేశానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉన్నట్ల, కుటుంబాలలో సమాధానం ఉన్నట్ల మోసం జరుగుతూ ఉంది. లోకంలో ఎక్కడ చూసినా మోసం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, ప్రేమ చల్లారిపోతా ఉంది అనేకులలో. కారణం ఏంటంటే యేసయ్య రాకడకు ఇవన్నీ కూడా సూచనలు. కాబట్టి ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొందు. ఇప్పుడే యేసయ్యను నీ హృదయంలోనికి చేర్చుకో. ఇప్పుడే నీ జీవితాన్ని యేసయ్యకి అర్పించు.